గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే కొలస్సీ అపోస్తలుడైన పౌలు కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చూసారా, ఇక్కడ ఏమంటుండు? మనం విసర్జించాలి. ఇవన్నీ ఏంటి? కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, ఇవన్నీ విసర్జించి ఏమి ధరించుకోమంటున్నాడు ఇక్కడ? 12వ వచనం తీసుకోండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరినొకడు సహించుకొని ఒకడు క్షమించుడి. ప్రభువు క్రీస్తు అనేక పొడి సంఖ్యలు వేసినట్టయితే ప్రభువు మిమ్మల్ని క్షమించినా కూడా మీరు క్షమించుడి. ఇక్కడేమో ధరించుకోమంటుడు. ఏం ధరించుకోమన్నాడు? వినయము, దయాళుత్వము, సాత్వికం, జాలి గల మనస్సును ధరించుకోమంటున్నాడు. అదేవిధంగా వాటిని విసర్జించుకోమంటున్నాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించినామో, వెన్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యూ మస్ట్ సరెండర్ క్రైస్ట్. మనం ఎప్పుడైతే క్రీస్తును మనం సొంత రక్షణ అంగీకరిస్తామో అప్పుడు మనము క్రీస్తుకు అన్ని విషయాల్లో సరెండర్ కావాలి. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో వీటిని ఏం చేయాలి? ధరించుకోవాలన్నట. ఏంటి? జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. వీటిని ధరించుకోవాలా, వాటిని విసర్జించాలి. చాలామంది వాళ్ళు చేసే పని స్థలంలో, ప్రయాణాలు కానీ, సూపర్ మార్కెట్లో కానీ, ఎక్కడైనా కానీ కష్టాలు, ఇబ్బంది, ఇరుకులు వచ్చిన స్థలాల్లో మరి అన్నిలోకి మనకు తేడా ఏంటిది? మనం దీవించాలి. క్రీస్తు ఏంది? కల్వారి కొండపైకి కింద నుంచి అసలు నడవడమే కష్టం. ఆ ఉపవాసంలో యేసయ్యకు సిలువ వేస్తారు. ఆ కర్రను మోస్తూ నడుస్తూ మళ్ళా కురడ దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటము, శరీరం అంతా గాయాలు, ఇటు దూషణలు, హేళనలు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు. నువ్వు మెస్సియావు కాదని. ఆయన కానీ క్రీస్తు ఏం చేసిండు? వినయంతో, సాత్వికంతో, దీర్ఘశాంతంతో దీవించిండు. మీరు ఉద్యోగంకి వెళ్తారు. ఉద్యోగం వెళ్ళే స్థలంలో మిమ్మల్ని ఎవరన్నా హేళన చేసిన, కరెక్ట్ టైంకు మీ కింద వర్కర్స్ రాకున్నా, మీ పైన బాస్ కోపగించిన, మనం అక్కడ ఏం చేయాలి? వాళ్ళని దీవించాలి. క్రీస్తు ఏం చేసిండు? ఎట్లా కొడితే అట్లా దీవించాడు. చేతుల్లో మెక్కులు కొట్టిన దీవించాడు, కాళ్ళలో మెక్కులు కొట్టిన దీవించాడు, తలకు ముళ్ళ కిరీటం ధరించిన దీవించాడు. పాతాలకు గరిగి ఉంటాయి కదా, అలాంటి కొండ్లు, నాగటి సార్లు, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నితే భూమి మీద ఏ విధంగా సార్లు వస్తాయో శరీరం అంతా గాయాలి. ఆ విధంగా గాయాలు వచ్చినా కానీ క్రీస్తు ఏం చేసిండు? దీవించిండు కానీ శపించలేదు. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితం మనం ఫలించాలంటే, ముందుకోవాలంటే ఏం చేయాలి? దీర్ఘశాంతము, వినయము, సాత్వికం ఉండాలి. చూడండి ఇక్కడ 2 Corinthians 5:17. కాగా ఎవడైనా క్రీస్తును అంగీకరిస్తే నూతన సృష్టి. మనం ఇప్పుడు పాతవి గతించను, నూతన ఉద్భవించను అన్నట్టుంది కదా. 2 Corinthians 5:17. కాగా ఎవడైనా క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి తీసేసుకొని కొత్తవి ధరించుకోవాలి. గలతీ పత్రికలో ఉంటుంది కదా, శరీర క్రియలను తీసేసుకొని ఆత్మఫలాన్ని మనం ఉంచుకోవాలి. కాబట్టి ఇతరులకు మనకు తేడా ఏంటంటే, క్రీస్తును పేతురు ఏం చేశాడు? క్రీస్తును చూసినప్పుడు నీళ్ళ మీద నడిచాడు. కాబట్టి మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ చేసినా కానీ మోషే ధర్మశాస్త్రం చదవాలి, బైబిల్. మళ్ళీ ఉపవాసం ఉండాలి. ఇంకేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, వారంలో కనీసం 2-3 రోజులను ఉపవాసం ఉండాలి. ఇవి అనుకోండి, ఏ కుటుంబంలో అయితే 3 విషయాలు ఉంటాయో ఆ కుటుంబంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అల్లర్లు, పంచాయతీలు అనేవి ఉండవు. మెట్టగా ఉన్న సరాన్ని సరళం చేస్తాడు దేవుడు. చీకటి శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులను తీసేసి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సో మీరేం చేయాలంటే
ఇవన్నీ ఉంచుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి దీవించాలి ఎక్కువగా. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మనం పనిచేసే స్థలంలో కానీ, ఇంట్లో కానీ, తండ్రి కొడుకులు కానీ, అత్త కోడళ్ళు కానీ, ఇంటి పక్కోళ్ళే కానీ ఏదో ఒకటి గొడవ అవుతుంది. కలహారం ఇంటి కట్టిన పుట్టు కూడా ఈ విధంగా కాకపోతే అణిచివేయాలన్నట. కాబట్టి మనం ఏం చేయాలంటే దీవించాలి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మరి కొత్తగా ఉండండి, ఎక్కువ దీవించండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. మరి మా కుటుంబ రక్షణ క్షేమం కోసం ప్రార్థన చేయండి. నేను మీ గురించి, మీ అందరి క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాను. మా నాన్నగారి పేరు రాజం, మా వదిన పేరు గంగు, మరి మా భార్య పేరు లత, తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక్క, ఇంకా తమ్ముని పేరు మోహన్, జమున. అందరి క్షేమం గురించి ప్రార్థన చేయండి. మీ క్షేమం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.